ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2-12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. 5 రోజుల పాటు నిందితులను విచారించేందుకు తిరుపతి 2వ అదనపు మున్సిపల్ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో నిందితులను సిట్ విచారించింది. పూర్తి స్థాయిలో విచారణకు సహకరించకపోవడంతో మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు 4 నిందితుల బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నిందితులు రాజు రాజశేఖరన్, పోమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ చావడాల కస్టడీ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 13న 4 నిందితులను 5 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ తిరుపతి 2వ అదనపు మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి కోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. 5 రోజుల పాటు నిందితులను విచారించిన సిట్ అధికారులు కల్తీ నెయ్యి ఘటనపై కొంత సమాచారాన్ని రాబట్టారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించలేదని, మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం ఉదయం తూర్పు పోలీస్ స్టేషన్ నుంచి అలిపిరిలోని సిట్ తాత్కాలిక కార్యాలయానికి నిందితులను తీసుకొచ్చే ముందు రుయా ఆసుపత్రిలో 4 వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. ఆసుపత్రి నుంచి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి మధ్యాహ్నం భోజన విరామం వరకు వారిని విచారించారు. విచారణ అనంతరం రుయా వైద్యశాలలో మరోమారు పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి 2వ అదనపు మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాయంత్రం 5 గంటలకు ముందే జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తం నిందితులను సబ్ జైలు అధికారులకు అప్పగించారు. మరోవైపు రాజు రాజశేఖరన్, పోమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ చావడాల బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. సిబిఐ విశాఖ రేంజ్ ఎస్పీ మురళీ రాంబా నేతృత్వంలో 5 రోజుల పాటు జరిగిన విచారణలో నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా సిట్ బృందం రానున్న రోజుల్లో వేగం పెంచనుంది. ఉత్తరాఖండ్లోని దెహ్రాదూన్, రూర్కీలో ఇప్పటికే భోలేబాబా డైరీకి సంబంధించిన దస్త్రాలు స్వాధీనం చేసుకుని పలువురిని అక్కడే విచారిస్తున్నారు. ఇప్పటి వరకు నిందితులు వెల్లడించిన వివరాలను సుప్రీంకోర్టుకు నివేదించే అవకాశం ఉందని తెలుస్తోంది.